ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి మనము కాన్సెప్ట్ గురించి విన్నాము, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ విన్నాము, సక్సెస్ ఎలా చేశారో విన్నాము. లాస్ట్కు అన్ని వింటూ లాస్ట్ లక్ష్మీనారాయణ సార్ గారు ఏం చేశారు. సార్ లక్ష్మీనారాయణ సార్ మన గురించి మన ఉద్దేశించి మాట్లాడి ఈ ఒక్క ఫోటో చాలండి మీరు 100 పాలసీ చేయడానికి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ మన ముందు వచ్చారు. నిజంగా చెప్తున్నా, మీరు చాలా అదృష్టవంతులు చేసిన వాళ్ళు. మీరు ఏం చేయాలి 25 డేస్లో? నౌ దిస్ ఇస్ టైమ్ టు వర్క్ ఫుల్ టైం బాస్, ఫుల్ టైం. ఇప్పుడు మార్కెట్ చాలా బాగా ఉంది. మార్కెట్ గురించి మార్నింగ్ చక్రపాణి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో చెప్పారు మీకు. ఈరోజు క్లాస్ చాలా బాస్, ఎవ్రీ ఇయర్ ఎండిఆర్ట్ అవుతుంది. అంత మంచి టాపిక్లు డిజైన్ చెప్పడం జరిగింది మీకోసం. ఈ రకంగా చేయాలంటే 25 డేస్ ఫుల్ టైమ్గా పనిచేయాలి. నో హాలిడేస్. రోజు ఎన్ని గంటలు పని చేస్తే బాగుంటుంది? మీ ఐడియా చెప్పండి, నేను చెప్తాను. 8 అవర్స్. నిజంగా 8 అవర్స్ పని చేస్తే ఎండిఆర్ట్ అయిపోతుంది బాస్. నిజంగా 8 అవర్స్ పని చేస్తే ఎండిఆర్ట్ అయిపోతుంది. కాకుండా మన దగ్గర కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు. ప్రతిరోజు టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వస్తారు. వచ్చేస్తే వాళ్ళు స్టాఫా? కాదు కదా, టైంకి వచ్చి కూర్చుంటారు. అదేందో డిఓ టీ తెప్పించుకోగానే వచ్చి ముందు కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకోండి, అందరు మంచి వాళ్ళు. అరే బాస్, ఇది కాదయ్యా. ఎల్ఐసి ఏజెంట్లు అంటే నలుగురికి ఇచ్చేవాళ్ళు, నలుగురికి మంచి చెప్పేవాళ్ళు, కుటుంబం నిలబెట్టేవాళ్ళు, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇచ్చేవాళ్ళు, 10 మందిలో ఒక సెలబ్రిటీగా ఎదిగేవాళ్ళు ఎల్ఐసి ఏజెంట్ బాస్. ఏ మేనేజర్ ఏ బ్రాంచ్కి వచ్చినా ఆయనకి ఇల్లు కావాలంటే ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? చెప్పండి అయ్యా. ఆయనకి ఏదైనా వర్క్ కావాలంటే ఎవరిని అడుగుతాడు? అంటే ఎంత వాళ్ళు వచ్చినా అందరికీ కనెక్టివిటీ ఉన్నది నా మిత్రుడు మాత్రమే. ఎల్ఐసి ఏజెంట్ లేని ప్లేస్ ఎక్కలేదు. నిన్న మధ్యాహ్నం నేను భీమవరంలో ఉన్నాను. భీమవరంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. నిన్న కలిసినప్పుడు వాళ్ళు, అన్న మీరు ఎక్కడ పోయినా పరిచయాలు ఎట్లుంటే అన్నాడు. పరిచయాలు చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పరిచయం ఏంటంటే, నా మనిషి లేని ప్రాంతము ఇండియాలో ఎక్కలేదన్నా. నా మనిషి ఏంది? నీ మనిషి అంతమంది ఉన్నాడు. నా మనిషి చాలా పెద్దది, నా కుటుంబం చాలా గొప్పది. ఏ ఊర్లో కనెక్టివిటీ కావాలన్నా ఇచ్చేది నా ఎల్ఐసి వాళ్ళే, ఎల్ఐసి ఏజెంట్సే. అదొక ఆసానండి. ఎస్, నువ్వు చెప్పాయా అన్నాను. అవును సార్, ప్రతి ఒక్కరు ఉన్నారు. మా వాళ్ళకు నీ సంగతి తెలుసు, నీ వ్యాపారం తెలుసు, నువ్వు ఎప్పుడు అప్పో తెలుసు, నీకు ఎప్పుడు డౌనో తెలుసు, ఏమైతావో తెలుసు, ఎక్కడనో తెలుసు. నీ చరిత్ర మొత్తం బయట ఉన్న ఏకైక మనిషి, నీ ఆధారం మొత్తం ఉన్న ఆధారమైన మా ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారా మీ ఊర్లో? కానీ ఈ మధ్యలో పనిచేయడం మానేశారు అన్నాడు ఆయన. నేనేం లేదండి, ఆయన అన్నాడు పనిచేయడం మానేశారు. మిత్రమా, ఈ ప్రైవేట్ కంపెనీ రావడానికి కారణం ఎవరండి? నేను మిమ్మల్ని అడుగుతాను గట్టిగా, చెప్పండి సార్, కారణం ఎవరు చెప్పండి? మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, పోకల సుధాకర్ గారి మొత్తం ఎంత నెట్వర్క్ మార్నింగ్ మాట్లాడుకున్నాం, మర్చిపోయారు మీరు. ఒక మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ. మీకు ఒకటి తెలుసా? ఆ సిరిసిల్ల బ్రాంచ్ అనేది ఎగ్జాంపుల్గా. ఇంకో బ్రాంచ్ పేరు చెప్పండి. ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు, బ్రాంచ్ లేవు ఇక్కడ. ఒకరే ఉన్నారు. గట్టిగా చెప్పండి, మీ బ్రాంచ్ పేరు చెప్పండి. మీ బ్రాంచ్ మీద ప్రేమ ఉంటే బ్రాంచ్ పేరు చెప్పండి గట్టిగా. మీ బ్రాంచ్ రెన్యువల్ ప్రీమియం అంతా కాదు, ప్రైవేట్ కంపెనీల యొక్క పెట్టుబడి. రెన్యువల్ ప్రీమియం అంత కాదు బాస్. వాడు మన కాంపిటీటరా? ఎందుకు కాంపిటీటర్ అయ్యాడో తెలుసా బాస్ మిత్రమా? వాళ్ళు పనిచేస్తున్నారు. పని చేసినా చేయకున్నా పని చేయిస్తున్నారు. పొద్దుగాల, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్రి 12 గంటలు కూడా ఫోన్ చేస్తారు. ఎవరన్నా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అడగండి, దే డోంట్ లివ్. మన దగ్గర అడిగామనుకోండి, బాబు ఎక్కడున్నావు అంటే, సార్ మీకు తెలుసు కదా సార్, మేము పార్టీ దగ్గర ఉన్నా అంటాడు. అబ్బా మా డెవలప్మెంటా సార్, మా క్లియా సీనియర్, మా లికా, మా డెవలప్మెంట్ అబ్బా పనిచేస్తున్నాడు. ఏ పార్టీ ఎవరికేం తెలుసు? పార్టీ దగ్గర ఉన్నా అని చెప్తాడు. పార్టీ కాదయ్యా బాబు, ప్రపోజర్ దగ్గర ఉండాలి. నేనేమంటున్నా అంటే, మనం కరెక్ట్గా కలిస్తే ఎవడక్కర్లేదు బాస్. మళ్ళీ చెప్తున్నాను, మన ఖర్చీఫ్ దులిపితే ప్రైవేట్ కంపెనీలో పారిపోతారు. అంత కెపాసిటీ మనకు ఉంది. ఆ దులపడానికి టైం ఉంది. ఈ 25 డేస్, ఆ 25 డేస్లో మనం కరెక్ట్గా పనిచేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పోనీ మనకు ఆ శక్తి ఉందా లేదా? చెప్పండి అయ్యా. ఆ కెపాసిటీ ఉందా లేదా? మనం అటువంటి వైభవం చూసామా లేదా? అనుకుంటే రీసెంట్లో ఒక పాలసీలో చేసి చూపించామా లేదా? అనుకుంటే మనం చేస్తున్నాము, అనుకోవట్లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే, బాగా
అర్థం చేసుకోండి, అందుకంటే ఎక్కువ చెప్పాలి. బాగా లేకుంటే ఇంకా వేరే దాంట్లో బిజీ అయిపోవాలి. పాస్ వేరే పని చేయొద్దని మేము మనం, వేరే పని చేసుకో, ఇంతకంటే లాభం ఉంటే వేరే చేసుకో, వేరే పని చేసుకో. ఒక పాలసీ క్యాన్వా చేసేంత వరకు వాళ్ళ ఇంటికి 6 సార్లు తిరుగుతాం. ఒక ప్రపోజల్ బుక్ చేసేంత వరకు వాళ్ళ ఇంటికి 5 సార్లు తిరుగుతాం. ఒక్కసారి బుక్ చేసినాక బ్రాంచ్ చుట్టూ 20 ఏళ్ళు తిరుగుతాడు. అంటే ఆయన రాడు, మనం వెళ్ళి క్యాన్వాస్ చేసి ప్రపోజల్ ప్రీమియం తెస్తూ ఉంటాం. అంటే 5 సార్లు మనం తిరిగితే 20 సార్లు మనం ప్రీమియం పడతాడే. టెల్ మీ బాస్, ఎటువంటి ప్రొఫెషన్ ఎక్కడ ఉందా? మనం ఒక్కసారి కష్టపడితే నాన్ స్టాప్గా మన లాభం వచ్చేది ఎక్కడ ఉందా? అది ఎల్ఐసి మన కోసం నిర్మించిన ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ బాస్. ఈ సిస్టమ్తో పనిచేసినప్పుడు ఒక గెలాక్సీ మెంబర్ని అడగండి, ఒక కార్పొరేట్ మెంబర్ని అడగండి, వాళ్ళ బెనిఫిట్ చెప్తారు. ఒక ఎండిఆర్టీ 5 ఏళ్ళ నుంచి ఎండిఆర్టీ మెంబర్ అడగండి, వాళ్ళ యొక్క బెనిఫిట్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఆ యొక్క ఐసియత్ బాస్, అది ఒక సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రమా. ఆ చేసిన వాళ్ళకే మజా వస్తుంటుంది. నేను ఈరోజు అబ్జర్వ్ చేసిందంటే చాలామంది కొత్త మిత్రులు వచ్చారు. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారో చేయబెట్టండి. రైట్, మీ గురించే బాస్, మీ గురించే ఈ మోటివేషన్, మీ గురించే మేము మాట్లాడుతున్నాం, మీ గురించే మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. ఏం చేయాలి? ఈ 25 రోజులు మార్కెట్లో అందరూ తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా తిరగండి. మీరు హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఎంతమంది అండి? ఇవాళ తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే ఇక్కడ మాకు మీటింగ్ ఉంది, లియాఫీ వాళ్ళ మీటింగ్ ఉంది, ఎవరు తక్కువ మంది వచ్చారు. ఓకే, బంగారం దుకాణాలు ఎక్కడున్నాయండి? అయ్యా మిమ్మల్ని అడుగుతున్నా, హైదరాబాద్ వాళ్ళు బంగారం దుకాణాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? హ్యాబిట్స్, సికింద్రాబాద్, జనరల్ బజార్ అన్ని పక్కపక్కకే ఉన్నాయా? దూరం దూరం ఉన్నాయా? గట్టిగా. బట్టల దుకాణాలు ఎక్కడున్నాయి? ఒకటి దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే ఎక్కువ మంది తిరుగుతున్నారో, ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడే బిజినెస్ అవుతుంది. మనం మార్కెట్లో తిరుగుతుంటే బిజినెస్ ఎక్కువ అవుతుంది. మనం మార్కెట్లో తిరగకుంటే ఎవరికి రాదు బాస్. కాంపిటీషన్ మీకు ఎవరు లేరు బాస్, మనకు మనమే కాంపిటీషన్, గుర్తుంచుకోండి. అంత అద్భుతమైన కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేస్తుంటాం అంటే, ఎంత తిరిగినా బిజినెస్ రాదు, 3 సార్లు వెళ్ళి వచ్చిన. ఇలాంటి వాడు ప్రతి బ్రాంచ్లో 5 ఉంటారు. వాడు పనిచేయడు, ఇంకోల్ని. అనుభవం ఉందా లేదా? అలాంటి వాళ్ళని చూస్తే దయచేసి దూరంగా వెళ్ళకండి. చెప్పండి, దూరంగా వెళ్ళకండి, పారిపోండి. ఎందుకంటే దూరంగా ఉన్న పట్టుకొని మిమ్మల్ని నెగిటివ్ చేస్తారు కాబట్టి. ఇటువంటి నెగిటివ్ పీపుల్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, దీస్ పీపుల్ ఆర్ దేర్. వాడు చేయని కొని చేయడు, ఏముందన్నా ఎల్ఐసిలో జస్ట్ పర్సెంటేజ్ తక్కువ, ఏం లేదు, మళ్ళీ వాడు మాత్రం ఉంటాడు రోజు. అయ్యా, ఇటువంటి నెగిటివ్ ప్రతి ఇక్కడ కాదు, ఏ సంస్థలో ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ మై ఓన్ ఆర్గనైజేషన్ నెగిటివిటీ. ఎక్కడే ఉంటారు. 33 ఏళ్ళు పనిచేసిన ఎప్పుడైనా నంబర్ 1 వచ్చినప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఏం రాకుంటే కూడా అన్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో గెలవాలంటే, 25 రోజులు గెలవాలంటే ఒక 3 సూత్రాలు పవర్ఫుల్ చెప్పి మిమ్మల్ని పంపిస్తాను. రెడీయా? అయ్యా, మీకు బిజినెస్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ టెక్నిక్ చెప్తాను బాస్. పాలసీ రాకపోవడానికి, అంటే పాలసీ అనకూడదు, ప్రపోజల్ అనాలి. రాకపోవడానికి కారణం చెప్పండి నాకు. తెలుసా? అడగకపోవడం. ఏం అడగకపోవడం తెలుసా? నేను అడిగితే వారు పాలసీ ఇవ్వకుంటే హైదరాబాద్ భాషలో నా ఇజ్జత్ పోతుంది అంటాడు. తెలుగులో చెప్తా, నేను పాలసీ అడిగితే చెయ్యకుంటే నా విలువ పోతుంది అంటాడు. ఉంటే కదా, అర్థం కాలేదు మీకు? నీ విలువేంది? అడుగుతూనే కదా విలువ. లాస్ట్కు ప్రతిరోజు మనము టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నామండి, డబ్బులు. అరే బాస్, తన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూనే ఉన్నాడు. బంగారం గురించి, అసలు బంగారం గురించి అడ్వర్టైజ్మెంట్ అవసరమా చెప్పండి? బంగారం గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉన్నాడు. బంగారం కంటే మిన్న మన పాలసీల గురించి మనం అడ్వర్టైజ్మెంట్ చేయకూడదా? అసలు నీ గురించి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదా? అసలు నేను చెప్తాను బాస్, వినండి. సైకలాజికల్గా మనకున్న ప్రాబ్లం ఏం చేస్తే మన తెలుగు వాళ్ళకు, అందరికి చెప్తాను, అందరు గట్టిగా చెప్పండి. ఇది మహామంత్ర చెప్తున్నా, మహామంత్ర. రెడీయా? సౌండ్ రావట్లేదు సరిగ్గా. ఓ అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అనేది ఒక రోగం. నేను చెప్పేది రెడీ అయితే గట్టిగా చెప్పాలి, కొట్టండి గట్టిగా.
నేను చెప్పేది కరెక్ట్ గట్టి చెప్పలు కొట్టండి. మనకున్న జబ్బేం తెలుసు, అందరితో మంచోడు అనిపించుకోవాలి. నాన్ సెన్స్. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటారు. పాలసీ చేసినా అంటారు, చేయకున్నా అంటారు. ఈ మా నుంచి ఇద్దరు కూర్చున్నారు, ఇప్పుడు పాలసీ అడిగిరా, వాళ్ళకి ఇద్దరికి లేదు, గ్యారెంటీ చెప్తాను. ఏమనుకుంటారు బాబు, మీరు ఏం చేయకుండా. కానీ డిసిషన్ అనుకో, ఏమంటారు తెలుసా, వాడు ఒకటే ఇచ్చాడు రా, ఇంకోటి ఇవ్వలేదు అంటారు. అటువంటి సమాజంలో బతుకుతున్నా మిత్రమా, అందరితోని మంచోడు అనిపించుకోవాలది నాన్ సెన్స్. మళ్ళీ చెప్తున్నాను, మంచి చెప్పాలంటే చాలా కష్టం, చెడగొట్టాలంటే చాలా ఈజీ. మంచి చెప్పాలంటే చాలా కష్టం, చెడగొట్టాలంటే చాలా ఈజీ. పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలే. అర్థమైందా? ఎంత ఫాస్ట్ మీరు సిగ్నల్తో అందుకుంటారు. అశోక్ భయ్య వీళ్ళు సిగ్నల్తో అందుకుంటున్నారంటే ఏంది అది, ఏంది నేను చెప్పింది ఏంది, వాటర్ బాటిల్ అని అనుకుంటారా మీరు? నాకు తెలుసులే, మీరు బ్యాంకాక్లో చూపిస్తాం మీకు కావాలండి పోయినాక. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్ వినండి, మంచి చెప్పడం చాలా కష్టం బాస్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, పాలసీ గురించి చెప్పడం మంచి పని చెడ్డ పనా? గట్టిగా మళ్ళీ మంచి పని చెప్పడానికి ప్రాబ్లం ఏంటంట? ఏం లేదు కదా. అయితే ఏం చేయాలి తెలుసా, ఏ రోజు నుంచి ఏం చేయాలి తెలుసా, 25 రోజులు బాస్, తర్వాత మీరు చేయకండి. ఏం చేయాలి చెప్తా. తెలిసిన వాళ్ళను చెప్పండి గట్టిగా, తెలిసిన వాళ్ళను తెలవని వాళ్ళను అడుగుతూనే ఉండాలి. అంతే, అదే ఫార్ములా. ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా, తెలిసిన వాళ్ళు పాలసీ చేయరు. మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు నీకు ప్రపోజల్ ఇవ్వరు, నీకు అబ్బెబ్బే మార్కెట్ టైట్ ఉంది నీకు తెలుసు కదా అంటాడు. ఇంకేం తెలియదు. ఎందుకు నీకు ఇవ్వరు తెలుసా, తెలిసిన వాళ్ళు ఆయన ఫైనాన్షియల్ మొత్తం నీకు తెలుస్తుందని, ఆయన విషయాలను తెలుస్తుందని. ఇంకోటి బాస్, తెలిసిన వాళ్లకు నీకెవరు తెలుసో, తెలిసిన వాళ్ళ సంగతి నీకు తెలుసు, నీ సంగతి వాళ్ళకి తెలుసు. తమరు ఎంత బాగా సర్వీస్ ఇస్తారో, ఒకసారి పాలసీ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళి ప్రీమియం తెస్తారు, ఏం చేస్తారు అంటే మీరు మంచి వాళ్ళు. కానీ వీళ్ళ కూడా చెప్తున్నాను, ప్రైవేట్ కంపెనీ కూడా చెప్తున్నాను, ఏం చేస్తారో వాళ్ళు దే నో బెటర్. తెలియని వాళ్ళకు చెప్పండి, తెలియని వాళ్ళకు మీరు తెలుసా? ఇప్పుడు చెప్పండి బాస్, తెలిసిన వాళ్ళతో వ్యాపారం చేయడం బెస్టా, తెలియని వాళ్ళతో చేయడం బెస్టా? తెలిసిన వాళ్ళకు నీ సంగతి అంతా తెలుసు, తెలియని వాళ్ళకు ఏమీ తెలియదు. కాబట్టి తెలియని వాళ్ళు ఈ ప్రపంచం మీద నీకు ఎక్కున్నారా, తెలిసిన వాళ్ళు ఎక్కున్నారా? గట్టిగా. సో మచ్ మార్కెట్ బాస్, సో మచ్ మార్కెట్. తెలియని వాళ్ళు కనీసం నీకు తెలిసిన 145 170 కోట్లు ఉంటారు. తెలిసినోడు ఒక 1000 మంది కూడా ఉంటారు, 500 మంది కూడా ఉంటారు. ఆ తెలిసిన వాళ్ళు మొత్తం ల్యాబ్స్ పాలసీలో పాలసీలు ఉంటాయి అంతే, అండ్ ఫోర్స్ పాలసీలు ఉంటాయి. అందుకని వీళ్ళని కలవాలంటే ఏం చేయాలి, ఆ సూత్రం చెప్తాను. నీకు తెలియని వాళ్ళని ఎలా కలవాలో చెప్తాను. ఇది మహామంత్రం చెప్తాను. 25 రోజులు ఎక్కడ తిరుగుతారు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. ఈరోజు సాయంత్రం వెళ్ళి బుక్లో రాయండి, ఎక్కడ తిరుగుతారో రాయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కడ తిరుగుతారో రాయండి. ఎక్కడ పోయినా చూసినా నీకేం కనిపిస్తున్నాడు తెలుసా, ఈయన పాలసీ బుక్ చేయొచ్చా, బుక్ చేయలేమా, బుక్ చేయొచ్చా, బుక్ చేయలేము, బుక్ చేయొచ్చా, బుక్ చేయలేము. బస్ ఎక్కారు, కండక్టర్ని అడగొచ్చా, అడగలేమా. డ్రైవర్ను చాలా డేంజర్. మొన్న డ్రైవర్ని ఏం చేశారు, ఆయన కొట్టాడు, అడగొచ్చా, అడగలేమా. ఆటో అడగొచ్చా, అడగలేమా. టీ సెల్లర్ అడగొచ్చా, అడగలేమా. మిత్రమా, ప్రతిరోజు యు ఆర్ మీటింగ్ మినిమం 50 న్యూ పీపుల్. కానీ 5 కూడా అడగట్లేదు. మీ గుండె మీద చేసుకుని అడగండి బాస్. తెలియని వాళ్ళు మీరు అడుగుతున్నారా? ఓపెన్గా చెప్పండి, ఇది తప్ప కాదా? భయ్యా చాలా కేర్ఫుల్గా వినండి. వాట్ ఈస్ ద పవర్ఫుల్ థింగ్? ఈ ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్ మాట్లాడారు కదా, వాళ్ళ యొక్క మెయిన్ యూఎస్పీ తెలుసా మీకు? యూనిట్ సెల్లింగ్ ప్రపోజిషన్. దే ఆర్ కరేజియస్ పీపుల్ బాస్, ధైర్యవంతులు వాళ్ళు. ఈ ప్రపంచంలో ధైర్యవంతులకే ధనము సంపించే అధికారం ఉంది, ధైర్యవంతులకు మాత్రమే ధనము సంపాదించే అధికారం ఉంది, పిరికి వాళ్ళకు లేదు. మనుషులు 2 రకాలుగా ఉంటారు బాస్. మనుషులు 2 రకాలుగా ఉంటారు, వాడుకుంటోళ్ళు, వాడుకోబట్టోళ్ళు. అర్థం కాలేదా? అర్థమైందని చెప్తా. ఓకే, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, చెప్పండి. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నేను అనుకుంది సాధిస్తా. సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు మరోసారి చెప్తా, నేను ఎలా చెప్తాలో చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే,
నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే ఇంకో కంపెనీ వాడుకుంటాడు. అర్థమైందా లేదా? మనం వాడుకోకుంటే కదా బాస్, మనం వెళ్ళకుంటే కదా వేరే వాడు వస్తున్నాడు. మీ చుట్టాల పాలసీ వేరే ప్రైవేట్ కంపెనీ వాడు తీసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అడగలేదు కాబట్టి. మీ ఏరియాలో ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి పాలసీ ఇస్తుంటే నువ్వు అడగలేదు కాబట్టి, నువ్వు పని చేయట్లేదు కాబట్టి. ఆర్ యు సెలబ్రిటీ ఇన్ యువర్ ఏరియా? మీ ఏరియాలో మీరు సెలబ్రిటా? మీ ఏరియాలో మీరు నంబర్ 1? మీ ఏరియాలో మీరు గుర్తుపడుతున్నారా? ఒక్కసారి చూసుకోండి. బాస్, యువర్ అన్ అథరైజ్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, లైసెన్స్డ్ IRD ఏజెంట్. నీ గురించి వందలాది వేలాది మందికి తెలవాలి, నీ ఏరియాలో వాళ్ళకు. అప్పుడే ఆ సెలబ్రిటీ స్టేటస్ రావాలి. అంటే నువ్వు కనీసం ఇంటి కూడా బోర్డు ఉందా? లేదు. నాకు తెలిసినంత వరకు కార్పొరేట్ ఏజెంట్స్ ఉంటారు, లైఫ్ టైం ఏజెంట్లు ఉంటారు, MDRT ఏజెంట్లు, CM ఏజెంట్లు, DM ఏజెంట్లు, ZM ఏజెంట్లు, మనం ఇంకోటి గెలాక్సీ ఏజెంట్లు, BM క్లబ్ మెంబర్, డిస్టింగ్విష్ క్లబ్ ఏజెంట్స్, సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. లాస్ట్ అర్థమైందా మీకు? వీడు ఏజెంట్ అంటే ఎవరికి ఎప్పుడు భార్య కూడా ఎప్పుడు ఏజెంట్ తీసుకున్నట్టుగా సీక్రెట్ ఏజెంట్. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అండ్ వెన్ యూఆర్ సీక్రెట్, హౌ పీపుల్ నో అబౌట్ యూ? ఫస్ట్ నీ ఏరియాలో సెలబ్రిటీగా ఇప్పుడు రాబోతుంది ఏం చెప్పండి నాకు. January 1st ఏమో రాబోతుంది చెప్పండి అయ్యా. January 1st ఏం రాబోతుంది? న్యూ ఇయర్ రాబోతుంది. మీ ఏరియాలో వీలుంటే 10th నుంచే బ్యానర్లు పడిపోవాలి మీ ఏరియాలో. నేను మళ్ళీ చెప్తున్నాను, టక్కడక్క 3 టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ టెక్నిక్ చెప్తున్నాను, మీ ఏరియాలో బ్యానర్లు పడిపోవాలి. ఎవరన్నా కూడా చేయలేబట్టండి, ఎవరన్నా అన్న ఏ ఊరు మీది? నిలబడండి, వెనకాల నిలబడండి సార్. ఈ మెడలో ID కార్డు వేసుకున్నాడు, రెడ్ షర్ట్ పక్కన. ఏ ఊరు సార్ మీది? మీరు కూర్చోండి. జంగారెడ్డిగూడెం చాలా మంచి ఊరు, నాకు తెలుసు. ఏలూరు దాటాక వెళ్ళాలి. ఇట్లా వెళ్తే ఫస్ట్ అది వస్తుంది, ద్వారకా తిరుమల తర్వాత అంతే కదా. అటు నుంచి స్ట్రీట్ వెళ్తుంది, అక్కడ కృష్ణమూర్తి గారు పనిచేసి నా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే రైట్, ఓకే సార్. బాస్, జంగారెడ్డిగూడెం నీ గురించి ఎంతమంది తెలుసు? పాపులేషన్ ఎంత? నీకు ఎంతమంది తెలుసు? ఓపెన్ మాట్లాడుకుందాం. 1000 మంది తెలుసు. ఇంకా 39,000 బతికేం కావాలి అయ్యా? వీరి గురించి కాదు. ఇప్పుడు ఏం చేయండి బాస్, నేను మీకు చెప్తాను, అందరూ అర్థం చేసుకోండి. SP సత్యనారాయణ బాస్, మీ ఊర్లో ఒక 20 బ్యానర్లు పడాలి 10th నాడు. పెద్ద ఫ్లెక్సీలు 6x3. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు పేరు చెప్పండి. మీ ఫోటో ఇలా ఉంటుంది కదా ఫోటోలు. ఓ ఫ్లెక్సీ పెట్టండి బాస్. 20 ఫ్లెక్సీలు పడాలి 10th నాడు. 10th నాడు 20 ఫ్లెక్సీలు. ఎంత ఉంటుంది ఫ్లెక్సీ? 200 రూపాయలు, 200 రూపాయలు. కింద కావాలంటే ఏం చేయండి, మీరు ఏం చేశారు లాస్ట్ ఇయర్ బిజినెస్? ఈ మంత్ ఏం చేశారు? పోనీ ఈరోజు ఫోటో తీసుకురా సార్తోని. తీసుకోలేదా? తీసుకోలేదు కనీసం. తీసుకుంటే లేదు, ఇక్కడికి వస్తే నాతో ఫోటో తీసుకోటి. తర్వాత తీసుకొని ఆ ఫోటో ఒకటి వేసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విశ్వేశ్వరయ్య భవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవన్లో అత్యధిక పాలసీలు ఎన్ని చేసినావు? 2 చేసినావు లాస్ట్ మంత్లో. ఓకే, అత్యధిక పాలసీలు చేసిన సందర్భంగా సన్మానం అని రాసుకో బాస్. నేను ఫేక్ చెప్పట్లేదు. ఓకే, అరే నువ్వు చేసింది నువ్వు గ్రేట్ బాస్. నువ్వు చేసింది నువ్వు గ్రేట్. 2 కావచ్చు, 200 కావచ్చు, 2000 కావచ్చు, ఎవరి కాలేదు గ్రేటు. ఫస్ట్ 2 పాలసీలు గ్రేటు. నేను LICలో చేరిన తర్వాత 1986లో నాకు 1 lakh పాలసీ 87 నంబర్ దొరికిందండి. 1.5 year తర్వాత 1 lakh సమ్మోషన్ దొరికింది నాకు. అర్థం కాలేదు మీకు? 1.5 year పనిచేస్తే 1 lakh సమ్మోషన్ దొరికింది నాకు. క్వార్టర్లీ ప్రీమియం ఆ రోజు పార్టీ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఏజెంట్ కలిసి పార్టీ చేసుకున్నాం. సగం ఖర్చు అయిపోయింది దానిలే. మీకు ఎన్ని వేరే ఆలోచనలు వస్తుంటాయి. పార్టీ అంటే ఒక బన్ను, చాయ్, మస్కా. ఓకే రైట్, ఓకే. ఇగో లెక్కలు అడుగుతుండే, చూడండి లెక్కలు అడుగుతుండే. ఓకే వినండి, ఫస్ట్ మీరు సెలబ్రేట్ చేసుకోండి సార్. బాగా వినండి, మీరందరికీ పని చేయొచ్చండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చేయొచ్చు వచ్చేయకూడదా? సంక్రాంతి శుభాకాంక్షలు బ్యానర్ కట్టొచ్చు కట్టకూడదా? చెప్పండి గట్టిగా. కింద MDRT కానీ ఉంటే వేసుకోండి, లేకుండా నో ప్రాబ్లం. మీ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో ఫెమిలియర్ కావాలి, ఫేమస్ కావాలి. మీరు ఎక్కడ కావాలంటే కింద మా పేర్లు రాసుకోండి. మీరు కనెక్షన్ ఉందా? పేరు రాసుకోండి. అభినందనలతో మా పేరు రాసుకోండి. గంపనాగేశ్వరరావు, లక్ష్మణ్ గుప్తా మీరు రాసుకోండి. ఏం మాకు అమ్మింది, డబ్బు మాత్రం మీదే, మేమేం డబ్బులు ఇవ్వం.
నేను కాస్త హ్యూమరస్గా, థ్యాంక్ యూ బాస్, హ్యూమరస్గా చెప్తున్నాను, ఇది పాసిబులా కాదా? గట్టిగా. అప్పుడు ఒక 10 days తర్వాత 10 బ్యానర్లు పడిన తర్వాత మీ ఊరిలో నీకు రికగ్నిషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చూస్తూ ఉంటారు. హైదరాబాద్లో 1,00,000 బ్యానర్లు కట్టినవాడు కేర్ చేయండి నిన్ను. ఆ ఊరిలో జంగారెడ్డిగూడెంలో 20 బ్యానర్లకి పెద్ద పేరు వస్తుంది నీకు, అవునా కదా? ఆ క్రెడిబిలిటీ, ఆ సెలబ్రిటీ మన వాళ్ళు తెచ్చుకోవాలి, నెంబర్ 1. అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళమని గుర్తిస్తూ ఉంటారు. పేపర్లు ఆడించుకోండి, కింద మా పేర్లు వేసుకోండి కావాలంటే, నో ప్రాబ్లం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా? తెలిసిన వాళ్ళని కలవాలి. ఎవరిని కలిస్తే ఎక్కువ వస్తుంది బిజినెస్ చెప్పండి నాకు? తెలియని వాళ్ళని కలవాలి. తెలియని వాళ్ళని కలవాలి. ఎలా కలవాలి బాస్? మీ యొక్క జంగారెడ్డిగూడెం నుంచి బస్సులు రోజు ఎక్కడికి వెళ్తుంటాయి? అత్యధిక బస్సులు. కూర్చొని చెప్పండి. వారి గురించి మాట్లాడుతున్నా, ఏమనుకోకండి, వారు లేచారు కాబట్టి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏలూరు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ బస్సులు ఎక్కడ ఉంటాయి? విజయవాడ వెళ్తుంటాయి. పనికి రాకుండా వెళ్తారా? పని మీద వెళ్తుంటారా? వెళ్ళే వాళ్ళందరూ పని మీద వెళ్తుంటారా? పనికి రాని వాళ్ళు వెళ్తుంటారా? పని లేని వాళ్ళు వెళ్తుంటారా? గట్టిగా అడుగుతున్నా. పనిలోని వాళ్ళు, పనికి రాని వాళ్ళ, పని ఉన్న వాళ్ళ? అంటే ఏదో పని మీద విజయవాడ వెళ్తూ ఉంటారు, క్యాపిటల్కి వెళ్తూ ఉంటారు. నువ్వు కూడా ఎక్కువ, నువ్వు కూడా ఎక్కువ. ఫస్ట్ ఖర్చు తీసి పక్క సీట్లు వేసేయి. ఇటు సీట్లో, ఇటు సీట్ కాదు, కూర్చో. ఎక్కుతూ ఉంటారు, మొహాలు చూస్తూ ఉండు. అర్థమైతే చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రతి మనిషిలో రెడ్ లైటు, ఎల్లో లైటు, గ్రీన్ లైట్ ఉంటుంది బాస్. ఆ మొహంతో మన ఎల్ఐసోలకున్న తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. మళ్ళీ చెప్తాను ఓపెన్గా, అది ఏంటో సైకాలజీ మొత్తం అర్థమవుతుంది మనకు. అది అర్థమవుతుంది. మనము చేసినోడు ఎంబడపడం, చేయనోడు పడతాం. కూర్చోండి. ఎన్ని గంటలు సార్ విజయవాడ? దొరికాడు అట్లా. సీట్ ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయవద్దు, ఇక్కడ తీయాలి, లేచిపోయే ఛాన్స్ లేదు. ఎన్నిసార్లు తిడతారు జంగారెడ్డిగూడెం విజయవాడ రోజుకు? పాస్ తీసుకోండి, వెళ్ళండి. బాస్ నేను సరదాగా చెప్తున్నాను, కానీ ఇది పాసిబుల్ టెక్నిక్. ఇది పాసిబుల్ టెక్నిక్. ఎందుకోసం అంటే మనకు తెలియకుండా ఏం చేస్తామంటే ఎవరో అనుకుంటామో. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది కాదు బాస్, మీ ఊర్లోనే వెలుగు. అసలు డోర్ నాకింగ్ ఎవరు చేసిరా? ధైర్యం వాళ్ళు చేయలేబట్టండి. డోర్ నాకింగ్. లక్ష్మణ్ గుప్తా గారు ఎక్కడ ఉన్నారు సార్? ఈ నాక్ డోర్స్. ఎస్, తెలవని ఇళ్ళకి వెళ్ళి డోర్ నాక్ చేశాడు ఆయన వయసుతో సంబంధం లేకుండా. డోర్ నాకింగ్ తెలుసా మీకు? వెరీ పవర్ఫుల్ టెక్నిక్ డోర్ నాకింగ్. వెరీ గుడ్. నెంబర్ 2 ఇంకెవరు చేశారు డోర్ నాకింగ్? నెంబర్ 3 ఫెంటాస్టిక్. నెంబర్ 4 డోర్ నాక్ చేశారు. ఏం చేస్తారు తెలుసా? అడిగి కూర్చో సార్, పాలసీ అడిగారు అక్కడ. సార్ నేను ఎల్ఐసి నుంచి వచ్చాను. ఏంటంటారు? మీ ఇంట్లో ఏదైనా పాలసీలు ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సర్వీస్ చేయడానికి వచ్చిన. ఏదో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయినట్టుగా, ఏదో మీ ఇంట్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా. మీ ఇంట్లో ఏదైనా పాలసీలు ఉంటే మాకు ఈసారి క్యాంపెయిన్ పెట్టారు సార్. ఈ వారం రోజులు డిసెంబర్ మాసంలో మేము కనీసం 100 మంది ఇంటికి వెళ్ళాలి సార్, వెళ్ళాలని మాకు చెప్పారు. ఎవరు? నా పేరు చెప్పుకోవాలంటే ఓకే చెప్పారు, కంపల్సరీ వెళ్ళాలని మీ దానికి వచ్చింది సార్. మీరు ఏమనుకోకుండా మేము ఉన్నాయా? ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు సార్? 2 మాటలు చెప్తారు. ఏమంటే చెప్పండి గట్టిగా. పాలసీలు ఉన్నాయి, లేవు. ఉన్నాయంటే సార్ మీ పాలసీలన్నీ నేను మొత్తం లెక్క రాసుకొని అవి మొత్తం నేను ఒకసారి సర్వీసింగ్ ఎలా ఉన్నాయి చూసి, అప్డేట్ చూసి మీకు ఇన్ఫార్మ్ చేశానని చెప్పండి. ప్రాబ్లమా? రాసుకోండి. అన్నీ రాసుకున్న తర్వాత బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేయండి, అన్ని స్టేటస్ దొరుకుతుంది. ఫోన్ చేయండి, సార్ ఇన్ని పాలసీలు ఫోర్స్లో ఉన్నాయి, ఇన్ని పాలసీలు లోన్ వస్తుంది, ఇన్ని పాలసీలు ఇలా ఉంది, ఇది ఉంది, కానీ దీంట్లో ఆ పాలసీ లేదు సార్, దీంట్లో ఆ పాలసీ లేదు సార్. చెప్పండి గట్టిగా. ఆ పాలసీ ఏంటదా? ఆయన చెయ్యింది ఉందా లేదా? గట్టిగా. ఫస్ట్ ఆ పాలసీ మీరు చేసిరా, అది ఇంపార్టెంట్ బాస్. మనం చెప్పబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ ఏజెంట్ వీ షుడ్ టేక్ ద పాలసీ. మీరు తీసుకోండి ఫస్ట్. 10 మందికి చెప్పే ముందు మనం తీసుకోవాలి. ఆయన చెప్పండి, సార్ ఈ పాలసీ మిస్ అయింది. ఆయన ఏమంటాడు? జవాబు చెప్పండి. జవాబు చెప్పండి సార్. ఎస్ అంటాడా, నో అంటాడా? మాట్లాడే తొందరగా, టైం అయిపోతుంది. ఏంటి పాలసీ అంటాడు? స్టార్ట్, కాలం స్టార్ట్, షాప్ స్టార్ట్, బిజినెస్ స్టార్ట్.
ఏమక్కర్లేదు అంటారు. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్, ఈ పాలసీ చాలా మంచిది సార్. ఎందుకన్నా మంచిది, నేను కూడా తీసుకున్నాను కాబట్టి నా పాలసీ బాండ్ జిరాక్స్ కాపీ ఫోటో కాపీకి పంపిస్తాను, ఒకసారి చూడండి అన్న. వెన్ యూ సే నీవు కొన్నది నువ్వు అద్భుతంగా అమ్మగలవు, మనము కొన్నది మన దగ్గర ఉన్నది అద్భుతంగా చెప్పగలము, మన దగ్గర లేనిది చెప్పలేము. ఈవెన్ ఐఎమ్ టెలింగ్ యూ టిల్ మై రిటైర్మెంట్ ఏ ఎల్ఐసిలో ఏ పాలసీ వచ్చినా ఐ హావ్ టేకన్ ఫస్ట్ డే. నా ఎల్ఐసిలో ఏ పాలసీ చేసినా గంటలు దినాలు ఆలోచించి ప్రవేశపెడతారు మా అమ్మ. అంత అద్భుతమైన సంస్థ ఇది. ఎక్కడైనా ఉందా లాసు? ఉండదే, మనం చెప్పలేమే, అది కరెక్ట్గా చెప్పలేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అన్ని పాలసీలు తీసుకోండి. నేను మీరు కూడా ఫస్ట్ పాలసీ తీసుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదు దాంతో మాట్లాడండి. ఇలా మాట్లాడంటే ఏమంటే తెలుసా, మీరు ఎన్నైనా చెప్తారు సార్, అది అంత ఈజీ కాదు సార్. అది కూడా అతనే చెప్తాడు ఆన్సర్ కూడా. దానికోసం చెప్తున్నా బాస్, వినండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఎంతసేపు మాట్లాడే ఒక 30 minutes అయింది అనుకుంటా బహుశా. ఎస్ ఆర్ నో చెప్పండి. 30 minutesలో నేను మాట్లాడేది ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంతమందికి అర్థమైందో, అర్థమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమర్థమైందో చెప్పండి. కమాన్, రైస్ హ్యాండ్స్. 1 2 3 4 5 6 7 ఒక 400 మంది మిగిలారు. 600 మంది నుంచి తినేసి తాగేసి వెళ్ళిపోయారు. కానీ మీరు ఉన్నారు కదా, మీరుంటే 11 మంది 12 మందే చేయలేబట్టారంటే మిగతా వాళ్ళకు ఏం అయ్యింది? మీరు అన్నీ రెండో మాటలు అనుకుంటున్నారు. ఏమైంది తెలుసా, నేను ఇక్కడికి వచ్చింది 600 కట్టింది తింటందుకు వింటందుకు మాట్లాడుతందుకు కాదు. నేను మాట్లాడను. ఇంకోటి మాట్లాడమనుకో, ఇంతమంది ముందు మాట్లాడితే నా వాల్యూ పోతుందేమో, ఉంటే కదా. మిత్రమా వినండి, పవర్ఫుల్ టెక్నాలజీ చెప్తున్నా. దీన్ని కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు సైకోథెరపీలో. బీయింగ్ ఇన్ సైకాలజీ సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఈ రోజు నుంచి ఎలా ఉండాలి చెప్తాను. రెడీయా? చెప్పండి గట్టిగా. అందరితో మంచోడు అనిపించుకోవడం. ఈజ్ ఇట్ పాసిబుల్? అందరితో మంచోడు అనిపించుకున్నావా? పోని పెళ్ళైన మగవాళ్ళు కనీసం నీ వైఫ్ నువ్వు బెస్ట్ అని చెప్పిందా ఎప్పుడన్నా? నవ్వుతున్నారంటే ఏదో డౌట్ ఉంది. నువ్వు ఏమని ఓ సిల్వర్ కాయిన్ ఇచ్చాను ఇంతేనా? ఓ కారు కొన్నావు అనుకో, మా తమ్ముడు కూడా కొన్నాడంటది. అది ఏంటంటే నెగిటివ్ కాదు బాస్, నీ నుంచి పాజిటివ్ కోరుకుంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళని కోరుకుంటారు. ఎవరయ్యా భార్య అంటే కొట్లాడకండి తిట్టకండి అని చెప్తున్నాను. భార్య అంటే ఎవరంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వాళ్ళ ఊరు వదిలిపెట్టి తన ఇంటి పేరును మార్చుకొని గోత్రాన్ని ఖండించుకొని నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి నీతో పాటు ఉండడానికి, నీకు సుఖం ఇవ్వడానికి, నీకు అన్ని ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి, నీకు రోగం వస్తే జబ్బు వస్తే చూసుకోవడానికి పోయినాక ఫోటో పెట్టుకునే దేవతనయ్యా. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టరా మీరు? అటువంటి భార్య యువర్ వెల్ విషర్, షీఈస్ రియల్ మోటివేటర్. ఆమెకు చెప్పండి ఏమే ఎండిఆర్టీ, అది ఏంటి అని చెప్పండి. ఇంత కమిషన్ వస్తే ఎండిఆర్టీ, నిన్ను వండుకొని ఇస్తే ఒట్టు, నీ లక్షలు వస్తే ఏం తెలిసేదా. ఇంకా ఆమె ఎప్పుడు నువ్వు చేసినావా, ఏం చేసినావు, ఎక్కడ వెళ్ళావు, మార్నింగ్ వెళ్ళావు నైట్ వచ్చావు, ఏం మాట్లాడకండి చేశావు. మీరు అనవసరంగా వేరే లాంగ్వేజ్ వస్తుంది మీకు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, బెస్ట్ మోటివేటర్ ఐమ్ టెలింగ్ యూ. మీరు ఏం చేస్తున్నామని ఇన్వాల్వ్ చేయండి. ఇక్కడ నేను చెప్తాను బాస్, ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా గట్టిగా. అయితే దీనికి ఏం చేయాలి తెలుసా? ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్కడ ఊర్లో మర్చిపోయాను, మరోసారి చెప్తాను మీ అందరి గురించి. చాలామంది కొత్త మిత్రులు వచ్చారు కాబట్టి. భయ్యా, నీవు దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వెరీ గుడ్. ఏదైనా స్వామీజీ కానీ గురూజీని కానీ నమ్మే వాళ్ళు ఉన్నారా? బాబాలను నేను కూడా నమ్ముతా. ఓకే, డేరా బాబా అలాంటి. ఓకే, నిత్యానంద ఇక్కడ శిష్యుడు ఉన్నానండి, నేను మర్చిపోయాను అనుకున్నాను. జంగారెడ్డి వాళ్ళు ఫాలో అవుతుంటారు నిత్యానంద అంకుల్. ఓకే, వెళ్ళండి. మన ప్రధానమంత్రులు ఇంతమంది ఉన్నారు కదా, మీకు బాగా నచ్చిన ప్రధానమంత్రి పేరు చెప్పండి. మీ ఇష్టం ఏదో ఒకటి చెప్పండి. పేరు చెప్తారు కదా, ఓటే తెలుసు కానీ. ఓకే, నెక్స్ట్ మీకు నచ్చిన ముఖ్యమంత్రి పేరు చెప్పండి, ఏ రాష్ట్రమైనా సరే. గట్టిగా
సూపర్ అండి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడింది ఆయనే. యా, నెక్స్ట్ మీకు నచ్చిన ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ పేరు చెప్పండి. నేనా? ఇప్పుడు నాకే పెట్టారా కదా మీరు, నేను రిటైర్డ్ అయ్యా బాబు. మీకు నచ్చిన ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి. ఎవరు లేరు? ఓకే బాస్, ఇంకా లాస్ట్ అడుగుతున్నాం. మీ అమ్మగారి పేరు చెప్పండి గట్టిగా, నాన్నగారి పేరు చెప్పండి. అందరు పార్టిసిపేట్ చేయాలండి గట్టిగా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళందరినీ కూడా దేవుని నుంచి దేవుని వరకు చెప్పాను. ఫస్ట్ దేవుని పేరు అడిగాను, లాస్ట్ దేవుని పేరు అడిగాను. ఎస్ బాస్, ఫస్ట్ దేవుని పేరు అడిగాను, లాస్ట్ ఎవరి పేరు చెప్పాను? అమ్మ నాన్న పేరు చెప్పాను. వీళ్ళందరూ దేవతల గారా? అయితే నాకు చెప్పండి, దేవుణ్ణి తిట్టని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరన్నా నువ్వు నమ్మే దేవుణ్ణి తిట్టారా లేదా? నువ్వు నమ్మే దేవుణ్ణి ఎవరన్నా విమర్శించారా లేదా? నువ్వు నమ్మే దేవుణ్ణి ఎవరన్నా ఒక అవమానం చేశారా లేదా? నువ్వు నమ్మే దేవుణ్ణి ఒక మాట అన్నారా లేరా? గట్టిగా. బాబా, స్వామీజీ అన్నారా లేదా? ఏదో పేరు చెప్పారు ప్రధానమంత్రి, తిట్టారా లేదా? ఎవరు తిడుతున్నారు? మార్నింగ్ లేవగానే తిడుతున్నారా లేదా? చెప్పండి గట్టిగా. ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేను, మీ అమ్మగారిని ఎవరు తిట్టారు? వాళ్ళ అత్తమ్మ గారు. ఒకప్పుడు అత్తమ్మలు తిట్టేవాళ్ళు, ఇప్పుడు కోడలు తిడుతున్నారు. ఇక అమాయకుని సంగతి మాట్లాడదాం. మీ నాన్నగారిని హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు? మీ నాన్నగారిని ప్రపంచంలో హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు చెప్పండి? మీరు కాదండి, నాకు తెలిసినంత వరకు ఇది 38 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. నేను చెప్పాను, భార్య చేత విమర్శింపబడని భర్త లేడు, ఉండడు, ఉండబోడు. ఎస్ ఆర్ నో? ఇంకా నాకు చెప్పండి, దీంట్లో దేవుని నుంచి దేవుని వరకు చెప్పాను. వీళ్ళందరూ విమర్శపడ్డారా లేదా? అవమానపడ్డారా లేదా? ఒక మాట పడ్డారా లేదా? వాళ్ళే పడ్డాక నువ్వెంత నీ అంత మాట నాకే బాబు. జీవితం ఎంత అనాలి, బతికేంత అయింది అటు మంచిగా. అర్థమైందా మిత్రమా? సింపుల్గా కాదు, సాఫ్ట్గా కాదు, 25 రోజులు కాబట్టి స్ట్రాంగ్గా చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. మన డ్యూటీ ఏంది బాస్? కలిసిన వాళ్ళను అడగాలి, తెలిసిన వాళ్ళను అడగాలి, తెలియని వాళ్ళను అడగాలి. డోర్ నాక్ చేయాలంటే సరిపోదు. ఏమనుకుంటాడు? అరే బాస్, కార్పొరేట్ కాలేజీల వాళ్ళు వాళ్ళ పిల్లలను చేర్పించుకోవడానికి ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తారు. లెక్చరర్స్, పిహెచ్డీలు. ఎస్ ఆర్ నో? అంతకంటే నువ్వు తమరు పేరు పోని బాస్. అతను చేసేది మీ పిల్లలకు విద్య గురించి వస్తుంది. మనం దేని గురించి వెళ్తున్నాం? వాళ్ళ ఇంటికి చెప్పండి. మనం దేని గురించి వెళ్తున్నామో? వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి. ఆయనకి ఏమన్నా అయితే భార్య బిడ్డలు రోడ్డు మీద పడకుండా చూసుకోవడానికి, మనము సమాజ సేవ చేయడానికి. సమాజ సేవ చేయాలంటే ఏదో క్లబ్లో అవసరం లేదయ్యా. కరెక్ట్గా చేస్తే చైర్మన్ క్లబ్ మెంబర్, డిఎం మెంబర్, జెడ్ఎం మెంబర్ మన క్లబ్లో సరిగ్గా ఉంటే చాలు కదా. చెయ్యమే, వెళ్ళి కలుస్తూ ఉండాలి. అందుకోసం చిన్న ఫార్ములా. ఏం చేసినా చెప్పండి గట్టిగా, ఏం చేయకున్నా ఎవరో ఒకరు ఏదో అంటారు. చేసినా అంటారు, చేయకున్నా, ఉన్నా పోయినా, పాలసీ అడిగినా అడగకున్నా, ఏది బెస్ట్? ఏది బెస్ట్? అడగండి. అడగడానికి నీకు లైసెన్స్ ఉంది. యువర్ లైసెన్స్. అడగండి బాస్. ఈ అడగడమే ఎల్ఐసిలో ముందుకు వెళ్ళడానికి పునాది బాస్. ఎవరి కోసం అడగాలి? గట్టిగా ఎవరి కోసం అడగాలి తెలుసా? ఇక్కడున్న నా మిత్రులు సీనియర్ ఏజెంట్స్ అడుగుతున్నాను, ఒక 5 డెత్ క్లెయిమ్లు ఇప్పించిన వాళ్ళు చేయలేబట్టండి. అయ్యా 5, మినిమం 5 అంటే కనీసం ఒక 500 మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు. 500 కుటుంబాలకు హెల్ప్ చేసి ఉంటారు మీరు. అయ్యా ఎస్ ఆర్ నో? ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు ఆ అమ్మ మొహంలో ఏం చూశారు బాస్? భర్త పోయినందుకు ఎంత బాధపడ్డా తిరిగి రాని కనీసం తన కన్న బిడ్డలను చూసుకోవడానికి భర్త లేకున్నా ఒక రక్షణ రూపంలో ఇచ్చిన నా జీవిత బీమా రక్షణ పాలసీ ద్వారా వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నామే. మీరు ఏ సేవ చేయగలరు బాస్? నేను లాస్ట్ టైం ఒక పెద్ద పండితుని మాట్లాడాను. సార్ పునర్జన్మ ఎవరికి వస్తుంది అంటే ఆయన చెప్పాడు, అందరికి వస్తుందా? ఓ ఎల్ఐసిలోకి రాదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం వస్తాట. అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ మనుషులు ముట్టమంట మోక్షం వస్తాట. ఎవరికి మోక్షం వస్తాట? ఎండిఆర్టీలకు వస్తాట. మంచి చేశాం కాబట్టి చేయాలా చేయదా? అడగడంలో ఏముంది బాస్? అడిగితే ఏమవుతుంది? ఓ మాట అంటారు, అడుగో. ఎవరి కోసం అడగాలి తెలుసా బాస్?
ఈరోజు నైట్ మిత్రులు అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు నైట్ మొత్తం జర్నీ చేస్తుంటారు. హైదరాబాద్ లోకల్ వచ్చిన 20-30 మంది మిత్రులు ఇంటికి వెళ్ళండి. రేపు అందరూ ఏం చేయండి బాస్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడగాలో ప్లాన్ చేసుకోండి, ఎక్కడ వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. రేపు నైట్ బాస్ మీ అందరికి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. మిడ్ నైట్ ఏం చేయండి బాస్, మై డియర్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ఏం చేయండి తెలుసా, అలారం పెట్టుకోండి, ఓన్లీ వైబ్రేషన్ పెట్టుకోండి, నా సౌండ్ వైబ్రేషన్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా నిద్ర లేవండి. అబౌట్ 1 o'clock in the night, 1 o'clock in the night లేచి ఒక్కసారి మీ భార్య బిడ్డలు చూడండి, ఒక్కసారి మీ భార్య బిడ్డలు చూడండి. వాళ్ళు ఎంత ధైర్యంగా పడుకున్నారు తెలుసా, ఎంత హ్యాపీగా పడుకున్నారు తెలుసా, మీ మీద నమ్మకంతో, మీ మీద నమ్మకంతో, మీరు అద్భుతమైన పని చేస్తున్న నమ్మకంతో, వీళ్ళని చూసుకుంటారన్న నమ్మకంతో. బాస్ ఈ మధ్యలో నేను మాట్లాడుతూ అసలు పిల్లలు ఎలా పుడతారట, మన సైంటిఫిక్గా వేరేనండి. నాకు తెలిసింది తెలుసా, పిల్లలు వాళ్ళు ఎవరైతే మన కడుపులో పడతారో ఎంచుకొని నీ కడుపులో పడతారట. ఈ తండ్రి కడుపులో నేను రావాలి, ఈ తల్లి కడుపులో రావాలని వాళ్ళు ఎంచుకొని వస్తారట. ఎంచుకొని వచ్చేందుకు మరి ఏం చేస్తున్నారో ఆలోచించండి మిత్రమా. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, వాళ్ళ గురించి పనిచేయండి బాస్. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వండి బాస్, చాలా అద్భుతమైన లైఫ్ ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు ఎన్ని రకాల వ్యాపారాల మీద నేను చేస్తూ ఉంటానో, ఎన్ని రకాల వ్యాపారాలను చూశానో, ఎన్నో వ్యాపారాలు ఇలా ఎదిగి ఇలా పడిపోతుంటే చూశానో. ఎల్ఐసి ఏజెన్సీ కంటే బెస్ట్ ప్రొఫెషన్ ఈ ప్రపంచంలో ఏం లేదు బాస్. ఎందుకు తెలుసా, నిస్వార్థమైన సుస్వార్థమైన వృత్తి ఎల్ఐసి ఏజెన్సీ. మనం 100% కష్టపడి ఇష్టపడి పనిచేస్తున్న వృత్తి ఎల్ఐసి ఏజెన్సీ. మనం చేస్తే అక్కడ దేశానికే కాదు, ఇక్కడ కుటుంబానికి లాభము, అందరికీ లాభమే. ఎవరి మీద ఆధారపడతలేం బాస్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, ఐఆర్డి ద్వారా, మన ఎల్ఐసి ద్వారా మనకిస్తుందో ఏమిస్తుందో మనతికే వస్తుంది, కానీ ఎవరి నుంచి కట్ చేసి రావట్లేదు మనకు. ఇంత అద్భుతమైన వృత్తిలో ఉండి చేస్తే ఏందో చేయకుంటేందో మీరే ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి బాస్. గుండె మీద చేసుకొని ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. రోజు 8 గంటలు కనుక పనిచేస్తే, ఓపెన్గా చెప్తున్నాను, 8 గంటలు పనిచేస్తే మీ భార్య బిడ్డలకు బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తారు బాస్, అద్భుతమైన లైఫ్ ఇస్తారు. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడే ఓటమితో పుట్టలే బాస్, గెలుపుతో పుట్టాం మిత్రమా. సైంటిఫిక్గా చూస్తే కొన్ని లక్షలాది స్పోమ్ సెల్స్ అమ్మ కడుపులో పడితే ఆ లక్షలాది సెల్స్ను ఒకటే గెలిచి అన్నీ ఓడించింది. అంటే పుడుతున్నప్పుడే మనం వీరుళ్ళమో, పుడుతున్నప్పుడే సక్సెస్ఫుల్ మనుషులమో, అమ్మ కడుపులోనే కొన్ని లక్షల మందిని ఓడించి పుట్టిన వాళ్ళమో. ఎందుకు పుట్టామయ్యా ఈ ప్రపంచం మీద? వచ్చిపోవడానికి కాదు, వినండి, వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాం బాస్ మనం. ఎస్, వీఆర్ హియర్ టు గివ్ సంథింగ్ టు సొసైటీ. మనం చేస్తే ఎవరికి లాభం బాస్? నాకు లాభమో, నా ఎల్ఐసి బ్రాంచ్కి లాభమో, దేశానికి లాభం బాస్. ప్రతి ఒక్క రూపాయి కూడా టోటల్ కంట్రీ డెవలప్మెంట్గా యూజ్ అవుతుందే. మార్నింగ్ విత్ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా? అటువంటి టైంలో మనం పని చేయదా గట్టిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక గట్టిగా నిర్ణయం తీసుకోండి, పవర్ఫుల్గా నిర్ణయం తీసుకోండి. దానికోసం ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మీరు వెళ్ళి కలవండి, ఏమంటారు చెప్పండి. ఎవరైనా ఒకరు స్టేజ్కి రండి తొందరగా. కొత్త ఏజెంట్ రండి, కొత్త ఏజెంట్ పరిగెత్తుకోనండి. దాని పాలసీ అడుగు, పాలసీ అడుగా సార్. మీరు ఎల్ఐసి పాలసీ, ఎల్ఐసి లేదేం లేదు బా, ఆగండి మా యాక్షన్ లేదు సార్ తీసుకోవడం. ఇలా ఎవరైనా తోసేస్తారా అయ్యా? మిమ్మల్ని ఎవరైనా తోసేస్తారా ఇలా? అయిపో, దట్స్ ఇట్. తోసేరంటే మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా అడగండి. ఇలా నేను ఫిజికల్గా తోసేసాను. ఎవరైనా ఫిజికల్గా తోసేసారా మిమ్మల్ని? మళ్ళీ ఎందుకు పోవడానికి ఏంటంట? పోవడానికి ఏంటంట? పోవడానికి ఆయనకు అర్థమైంది నా భాష. పోవడానికి ఏంటంట? వెళ్ళి అడగడానికి ఏంటంట? కోంట్ ఆస్క్. ఏ ఊరి మీది? భయపడుతున్నాడు. రావాయా బాబు, బాబోయ్ ఈయన భయపడిపోతున్నాడు. ఓకే ఓకే, గుడ్ జాబ్. యూ విల్ బికమ్ ఎండిఆర్టీ ప్రాప్తిరస్తు. వెళ్ళిపో. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఎవరు తోసారండి? ఎవరు తోసారు కదా, అడిగితే తప్పేముంది? పని చేయండి బాస్. అయ్యా, ఎట్లా వద్దనడో తెలుసుకోవచ్చు, ఎలా వద్దనడో తెలుసుకోవచ్చు.
ఎలా అవుతుందో తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్ ఎండిఆర్టీ కాబోతున్న వాళ్ళకి చిన్న మిత్రమా, చిన్న విషయం చెప్తాను. ఈ 25 days ఏం చేయండి బాస్, కారు ఉన్నోళ్ళు చేయలేబట్టండి. ఓకే, కారు ఉండి వాడుతున్న వాళ్ళు చేయలేబట్టండి. వాడుతున్న వాళ్ళు వాడరు, ఇంకోటి వాడతాడు. కారు లేని వాళ్ళు చేయలేబట్టండి. కంగ్రాచులేషన్స్. నేను మీకు ఒక మంచి ఎక్సైజ్ చెప్తాను బాస్. 25 రోజులు కారు హైర్ చేసుకోండి, కిరాయి. 25 days ఐమ్ టెలింగ్ యూ. మీరు డ్రైవర్తో పాటు కారు ఉండాలి మీకు. మార్నింగ్ 8 to night 8. అర్థమవుతుందా? ఇదేంటి సార్, మేమేదో 600 కట్టి వస్తే పెద్ద ఖర్చు పెడుతున్నారు. నో, దిస్ ఈజ్ ప్రాక్టికలీ పాసిబుల్. 25 రోజులు, 24 రోజులు, 20 రోజులు తీసుకోండి, 20 days తీసుకోండి. మార్నింగ్ 8 to night 8. ఎన్ని వందలు నాకు తెలియదు మీ ఊర్లో, తీసుకోండి. దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బాస్, నాట్ ఎక్స్పెండిచర్. మార్నింగ్ 8 o'clock వస్తాడు డ్రైవర్తో కాదు, సార్ రెడీ సార్. నువ్వు రెడీ కావాలి, ఇంకా నువ్వు రెడీ కావాలి. ఎందుకు? రెడీ అయ్యి వచ్చాడు కదా. కూర్చున్న తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంటుంది ఎక్కడికి వెళ్ళాలి. కారు తీసుకున్నాక ఆలోచన వస్తుంది, రేపు కారు ఇంటికి వస్తుందంటే ఆలోచన వస్తుంది ఎవరిని కలవాలో. మనం ఏం చేస్తామో అదే డొక్కు స్కూటర్, దాన్ని తుడవకుండా కట్టి వెళ్ళి పాలసీగా అరిస్తావా బ్యాంకెట్ అవుట్ అంటాడు. బాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి ఇంటి ముందు కార్ ఆపి పాలసీ అడుగు, ఎలా వస్తుంది చూడు. ట్రై చేయండి. ఎంత ఇన్వెస్ట్మెంట్? మ్యాక్సిమం 20 days బాస్. 20 into రోజు ఎంత నాకు తెలియదు. ఇది ఇంతకంటే 10 times ఎక్కువ వస్తుంది మీకు ఇన్కమ్. బాగుంటే కారు కొనుక్కోవడానికి అప్పట్లాగా మొత్తం డబ్బులు అక్కర్లే. మీరు మంచి ఏజెంట్ అయితే ఎల్ఐసి ఇస్తుంది మీకు, మంచి ఏజెంట్ అయితే. లేకుంటే మీరే ఈఎంఐలు బోలం దొరుకుతాయి మీకు. అరే యూ మస్ట్ యూజ్ బాస్. దాని దగ్గర డ్రెస్సింగ్ గురించి లాస్ట్ కాల్ చెప్పాను, ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి. అందుకనే మేము బతిమ్లాడి ఆ బ్లేజర్స్ అని పిలిపించాం, తక్కువ రేట్లో పిలిపించాం. ఈ రేట్లో మీకు ఎక్కడ దొరకవు. అతనితో కూడా బార్గెన్ చేశారు, ఆడిచ్చాడు. అరే బాస్, మీకోసం ఎన్ని అరేంజ్ చేస్తున్నామో నాకు తెలిసినంతవరకు 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు మిత్రులు కర్ణాటక నుంచి కూడా వచ్చారు. ఎంతమంది వచ్చారు కర్ణాటక నుంచి? ఫెంటాస్టిక్ సార్. ఇంకెక్కువ మంది రండి సార్, కర్ణాటక నుంచి ఎక్కువ మంది రండి, తెలుగు వచ్చేవాళ్ళు రండి. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చెప్పుతున్న స్వచ్ఛంద సంస్థ 10 మంది గురించి బెనిఫిట్ చేసి, మీ గురించి ఆలోచించి, మీ డెవలప్మెంట్ ఆలోచించే ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ సంస్థ. చేద్దాం బాస్, మాకు ఓపిక ఉంది, మీకుందా? ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను, టైం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ మంత్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తున్నా బాస్, లైఫ్లో పాలసీలో దేమొద్దు, ఎండిఆర్టీ చేసేది. ఓకే, నేను చెప్తున్నా బాస్. అమ్మలు మీరు కూడా రావచ్చు, మంచి టెంపుల్స్ ఉంటే చూపిస్తాను నేను. ఓకే బాస్, నేను జస్ట్ 11 సార్లు పోయినా అంతే. ఓకే, 11 సార్లు 3 సార్లు నా వైపుతో వెళ్ళా. ఏదో బ్యాంక్ అకౌంట్ ఏదో నాన్ సెన్స్, అదంతా ఏం లేదు. చాలా బాగుంటుంది. ఫ్లైరా గ్లైడింగ్, ఆకాశంలో ఎగురొచ్చు. హలో, బనానా బోట్ తిరగొచ్చు. చాలా బ్యూటిఫుల్, అన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లేదు కాబట్టి, హుస్సేన్ సాగర్ లేదు కాబట్టి మాకు వెళ్దాం. ఓకే, ఒక్కసారి బయటికి వెళ్తే ఏమైంది తెలుసా, మన ఆలోచనలు మారుతాయి. ఓకే, సో బ్యూటిఫుల్గా మనం వెళ్దాం, దానికోసం ప్లాన్ చేద్దాం. నాకేం ట్రావెల్ ఏజెన్సీ లేదు, నేను టూర్ ఆపరేటర్ కాదు. కొంచెం ఆలోచిస్తాను, ఈ కంపల్సరీకి ఏదో టూర్ ఏజెన్సీ ఉంది, నాకేం లేదు భయ్. మీరే తీసుకురండి ఒక మంచి కొటేషన్, దాంతో వెళ్ళిపోదాం. అశోక్ గారికి ఇవ్వండి కొటేషన్, శంకర్ గారికి ఇవ్వండి. శంకర్ గారు డిస్టర్బ్ చేయాలి సార్, 3 నెలలు మేము డిస్టర్బ్ చేయమండి. శంకర్ గారు ఎక్కడ ఉన్నారు? శంకర్ గారు నెక్స్ట్ 3 months వీ డోంట్ డిస్టర్బ్ యూ. నెక్స్ట్ నెల మేము డిస్టర్బ్ చేయము, మిమ్మల్ని డిస్టర్బ్, మీరు బిజినెస్ చేయాలి. ఓకే, డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులారా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. మీరు జస్ట్ ఏజెంట్లు మా పేరు, మీరు వచ్చి అతిథిలా కూర్చోండి అంతే. ఇక్కడ అతిథిలా కూర్చోండి. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగా చేయాలని కోరుతున్నాము. దాని తర్వాత ఫిబ్రవరి మీటింగ్ ఇదే హాల్లో పెట్టుకుందాం. ఫిబ్రవరి ఒక మంచి డేట్ బుక్ చేయండి. ఎవరైతే ఎండిఆర్లు చేస్తారో అక్కడ బ్యాంకాక్లో సన్మానం ఉంటుంది, ఇక్కడ కూడా సన్మానం ఉంటుంది. ఈరోజు సెలబ్రిటీ ఎలా వచ్చారో మళ్ళొక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చే బాధ్యత నాది. టాప్ సెలబ్రిటీ తీసుకొచ్చాం, దాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. కలుద్దాం బాస్, చాలా హ్యాపీగా ఉంది. నా నంబరు తెలియని వాళ్ళు రాసుకోండి. నా నంబరు, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. హ్యాపీగా ఉంటే కాల్ చేయొద్దు, ఆనందంగా ఉంటే కాల్ చేయొద్దు, పెయిన్లు అయితే కాల్ చేయొద్దు, డబ్బుల గురించి కూడా కాల్ చేయొద్దు. భలే చెప్పాడా బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, డబ్బుల గురించి కాల్ చేయండి, ఎలా సంపాదించుకోవాలో మీకు చెప్తా. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. ఈ రోజు నుంచి మీకు ఒక్క డెవలప్మెంట్ అవసరం లేదు,
ఒక డెవలప్మెంట్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు మీకు ఒక క్లియర్ లీడర్ ఉన్నాడు, ఒక రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు. మేమందరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ బాగా చేయాలి, బిజినెస్ బాగా చేయాలి, ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సే. మై నంబర్ ఈజ్ 9849. అందరు కూడా ఫాస్ట్ ట్రాక్ గ్రూప్లో చేరండి. మీ బ్రాంచ్ ఏజెంట్లను చేర్పించండి. కావాలంటే కొత్త గ్రూప్ మీరే స్టార్ట్ చేయండి. ఒక 500 మంది 1000 మందిని చేర్పించండి. లెట్స్ గో టు ఎవ్రీబడి. తెలుగు వచ్చిన వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్ అందరూ కూడా దీంట్లో కనెక్ట్ అయిపోవాలి. మనకు ఏ యూనియన్ అగెనెస్ట్ కాదు, అన్ని యూనియన్లకు రెస్పెక్ట్ ఇస్తాము, అందరికి గౌరవం ఇస్తాము, అందరితో కలిసి ఉంటాం. మనది మాత్రం యూనియన్ కాదు. మాకు ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ట్రెజర్ లేడు, ఉండడు కూడా. చెప్తా, ఉన్న రాజకీయాలు వస్తాయి కాబట్టి మాకేం లేరు. ఎవరు పని చేస్తే ఆ రోజు వాళ్ళే ప్రెసిడెంట్ మాకు. ఓకే, 9849000026 గంప నాగేశ్వరరావు, గంప ఎన్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ కలిసే విధంగా ఈ యొక్క ఎమోషనల్గా తీసుకోండి. 25 days ప్రతిరోజు కూడా మీరు ఏం చేయండి, బాస్ ఐ హ్యావ్ డన్ సో అండ్ సో. ఈరోజు గ్రూప్ పెట్టారండి, ఈరోజు గ్రూప్ పెట్టారా సపరేట్? ఈరోజు గ్రూప్ ఏమైనా పెట్టారా? ఈరోజు గ్రూప్ లింక్ పంపిస్తాము. మీరందరూ కూడా ఏం చేయండి బాస్, ఏ రోజు ఎన్ని పాలసీలు వచ్చినాయో రాస్తూ ఉండండి, ఎంత ప్రీమియం వచ్చియో రాస్తూ ఉండండి. వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తర్వాత ఈ న్యూ పాలసీస్ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుసా? ఈ 2 పాలసీలు చాలా బాగా వచ్చినాయి తెలుసా మీకు? ఎంతమందికి చెప్పొచ్చు 2 పాలసీల గురించి? తొందరలో ఆన్లైన్లో పెడతాం మీకు. ఈ 1 weekలోనే పెట్టేస్తాం. నెక్స్ట్ మండే టు సాటర్డే లోపల మంచి స్పీకర్తో మీకు ఎలా పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాలసీని ఎలా చెప్పాలి, ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఉంటాం. ఇలా చెప్తామని ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూర్చున్న మీ అందరు కూడా నేను ప్రార్థించే భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడా, శంకర, ఇప్పటి వరకు కూర్చున్న వాళ్ళందరికీ ఎండియాట్ అయ్యే విధంగా వాళ్ళకు అటువంటి బలమివ్వు, శక్తినివ్వు భగవంతుడా. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. జై ఎల్ఐసి, జై ఎల్ఐసి.